హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండి పాతకాలం మస్ట్ ట్రై రెసిపీ అదే అండి. మినపప్పు పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసాను. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీట్గా వాష్ చేసుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిర్చి మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మినుములు అయితే నేను పొట్టి మినుములు తీసుకున్నాను అండి. దీని టేస్ట్ నార్మల్ మినుముకి డబల్ ఉంటుంది. సో నేను పొట్టి మినుములే ప్రిఫర్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. దీన్ని చిన్నులపాయలు, జీలకర్ర, నా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు అన్నీ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది రోట్లో దంచడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకొని అంత శ్రమ పడాల్సినంత అవసరం లేదు. మంచిగా గ్రైండ్ అవడం కోసం నేనైతే మిక్సీ ప్రిఫర్ చేశాను. తాలింపు పెట్టేసుకోవడమేనండి వీడియోలో చూపించినట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్.